పండగ రోజంటే గిఫ్ట్లు కామన్. అదే క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు. మరిప్పుడు పూనం పాండే కూడా ఇలా శాంటా క్లాస్ అయిపోతుందంట. ఫ్యాన్స్కి క్రిస్మస్ రోజున పసందైన గిఫ్ట్ ఇస్తుందట. దాదాపు 5 ఏళ్ల క్రితం 2011లో ట్విట్టర్లో ఖాతా ఓపెన్ చేసింది పూనం పాండే. ఇప్పుడు ఈ భామకున్న ఫాలోయింగ్ సంఖ్య 7 లక్షలకు పైగే. ఇంతకాలం తనకు బోలెడు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ నుంచి ఓ కంప్లైంట్ వస్తుందట. నేను ట్విట్టర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా ఫ్యాన్స్ నా ప్రతి యాక్టివిటీని ఫాలో అవుతున్నారు. చాలాసార్లు మద్దతిచ్చారు, అనేకసార్లు ప్రశంసించారు. ఇప్పుడు మాత్రం వారి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం లేదనే కంప్లైంట్ వస్తుంది. దీంతో నా మిస్టేక్ నాకు అర్థమైంది. అందుకోసమే వారికి గిఫ్ట్గా ఓ సెక్సీ వీడియో అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకు క్రిస్మస్ కంటే మంచి సందర్భం ఏముంటుంది అంటుంది పూనం పాండే. నేను గతంలో చేసిన యోగా వీడియో కంటే సెక్సీగా మరో వీడియో చేయాలని భావిస్తున్నా. ఈసారి గతంలో కంటే ఎక్కువ క్లిక్స్, వ్యూస్ వచ్చేలా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి అంటోంది పూనం పాండే. మొదటి నుండి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ శృతి ఇప్పుడు తోడు కోసం పరితపిస్తుందట. అయితే శృతి పెళ్లికి మాత్రం నో చెప్తుంది. మరి పెళ్లి చేసుకోకుండా తోడు ఎలా దొరుకుతుంది అంటే తనకి డేటింగ్ చేయడానికి దమ్మున్న మగాడు కావాలని సెలవిస్తుందట. కమల్ లాంటి స్టార్ హీరో కూతురు అయి కూడా శృతి ఇలాంటి బోల్డ్ కామెంట్ చేస్తుంది అని కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే స్టార్